మూసీ వరద మరోసారి హైదరాబాద్ను భయపెట్టింది. మూసీని ఆక్రమించి మింగేస్తుంటే ఏం జరుగుతుందో మరోసారి కళ్ల ముందు కనిపించింది. నార్సింగి దగ్గర సర్వీస్ రోడ్డుపై నుంచి వరద ప్రవహిస్తుంటే ఏం చేయాలో తెలియక రోడ్డును మూసేయాల్సి వచ్చింది. ఒకప్పుడు హైదరాబాదుకు జీవధారగా ఉన్న మూసీలో 15,000 క్యూసెక్కుల వరద వెళ్లలేని దుస్థితి ఎందుకొచ్చింది? ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ పై నుంచి మూసీ నది ప్రవహించటం ఎప్పుడైనా చూసారా? కానీ ఈ ఇయర్లో అది జరిగింది. మూసీ ప్రవాహం కారణంగా ఏకంగా సర్వీస్ రోడ్ పై రాకపోకలను నిలిపివేశారు. భారీగా వర్షాలు కురిశాయి. అందుకే మూసీ ఉగ్రరూపం దాల్చింది. రోడ్డుపైకి నీళ్లొచ్చాయి. ఇదే కదా మీరనుకునేది? కానీ ఇది అర్ధసత్యం మాత్రమే. అనేక ఏళ్లుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూసీ ఉగ్రరూపం దాలుస్తూనే ఉంది. కానీ ఎప్పుడూ కూడా ఇలా నీళ్లు రోడ్డెక్కలేదు. రాకపోకలకు ఇబ్బంది కలిగించలేదు. కానీ ఈ ఏడాది జరిగింది. దానికి కారణమేంటో తెలుసా? శ్రీ ఆదిత్య లగ్జరీ లేటెస్ట్ గా వాంటేజ్ పేరుతో నిర్మిస్తోన్న అపార్ట్మెంట్లు. నీరు రోడ్డెక్కటానికి శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కి ఏంటి లింక్ అంటారా? ఉంది. ఒకసారి ఈ మ్యాప్ను చూడండి. మీకు ఈ ప్రవాహం ఎందుకు ఉధృతమైందో అర్థమవుతుంది. నదీ ప్రవాహం వెడల్పు తగ్గిన కొద్దీ దాని ఉధృతి పెరుగుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇదే సమస్య ఇక్కడెదురైంది. ఇక పక్కాగా తెలియాలంటే ఒక్కసారి మనం పాస్ట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం 2010 నుంచి 2025 వరకు మ్యాప్లు చూసాం. వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే 2010లో మూసీ నది వెడల్పు ఈ ప్రాంతంలో ఎలా ఉందో 2021 వరకు అలానే ఉంది. కానీ కథ మారిందంతా 2021లోనే. ఆ ఏడాది నుంచి ఇక్కడ శ్రీ ఆదిత్య వాంటేజ్ పేరుతో 4 టవర్ల కన్స్ట్రక్షన్ ప్రారంభించింది. రెండు 2022లో ఈ ప్రాంతాన్ని చదును చేశారు. కానీ 2023లో ఇక్కడో మార్పు కనిపిస్తోంది. అదే ఫెన్సింగ్. 2022లో నవంబర్లో పనులు ప్రారంభం కాగా 2023 ఏప్రిల్ నాటికి మూసీ నది బఫర్ జోన్లో ఓ రిటర్నింగ్ వాల్ లాంటి కంచె దర్శనమిస్తోంది. ఆ ప్రాంతాన్ని మొత్తం చదును చేశారు. అక్కడ మట్టి కూడా నింపేశారు. పక్కా ప్లాన్ తో నదిని పూర్తి చేశారన్నది ఈ మ్యాప్లు చూస్తే క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. అయితే బిగ్ టీవీ టీం మరింత డీప్ గా ఈ ప్రాంతాన్ని స్టడీ చేసింది. మరోసారి పాస్ట్ లోకి వెళ్ళింది. 2010లో ఇక్కడ మూసీ నది ఎంత వెడల్పు ఉండేదానిపై ఫోకస్ చేస్తే అసలు విషయం వెలుగులోకొచ్చింది. 2010లో ఇక్కడ మూసీ నది 105 మీటర్ల వెడల్పుండేది. చూస్తున్నారుగా అక్కడ ఎంత నీరుందో. అదే ప్రాంతంలో ఇప్పుడు చూస్తే మూసీ నది వెడల్పు 71 మీటర్లు మాత్రమే ఉంది. అప్పటికీ ఇప్పటికీ నది వెడల్పు 30 మీటర్ల మేర తగ్గిపోయింది. లేదు, ఆ 30 మీటర్లను మింగేసింది శ్రీ ఆదిత్య లగ్జరీ. ప్రతి నదికి, చెరువుకి దాని సహజ విస్తీర్ణంతో పాటు బఫర్ జోన్ కూడా ఉంటుంది. వరదలొచ్చినప్పుడు ఆ నీరు సజావుగా వెళ్లటం కోసం ఈ బఫర్ జోన్ ను నది స్థాయిని బట్టి నిర్ణయిస్తారు. ఆ బఫర్ జోన్ లో ఎలాంటి శాశ్వత కట్టడాలు ఉండకూడదు. తాత్కాలికంగా ఏవైనా నిర్మించినా అవి నది ప్రవాహానికి అడ్డంకిగా ఉండకూడదు. శ్రీ ఆదిత్య వాంటేజ్ కడుతోన్న చోట కూడా మూసీ నదికి బఫర్ జోన్ ఉంది. ఆ బఫర్ జోన్ ను అపార్ట్మెంట్ లో భాగంగా చూపించడం కోసం నదిలో మట్టితో నింపి అపార్ట్మెంట్ బిల్డింగ్ కు లెవెల్ చేసేశారు. ఆ మట్టి కొట్టుకుపోకుండా కింద నుంచి ఫెన్సింగ్ ను కూడా నిర్మించారు. ఈ విజువల్స్ లో అవి స్పష్టంగా కనిపిస్తోంది చూడండి. మూసీ వరద ప్రవాహాన్ని ప్రస్తుతం అడ్డుకుంది కూడా ఈ భాగమే.
ఇది పూర్తిగా నిబంధనలను ఉల్లంఘించటమే. మామూలు సమయంలో దీనివల్ల వచ్చిన ఇబ్బందేం లేదు. కానీ భారీగా వర్షాలు కురిసి వరద ప్రవాహం పెరిగినప్పుడే అసలైన ఇబ్బందులు. బఫర్ జోన్ లేకపోతే ప్రవాహ ఉధృతి పెరుగుతుంది, ఇలా రోడ్లను ముంచేస్తుంది. కావాలంటే రీసెంట్ గా వచ్చిన వరదకు వాంటేజ్ ఏరియాలో ఎలా వరద నీరు చేరిందో చూడండి. శ్రీ ఆదిత్య వాంటేజ్ ఇక్కడ 4 టవర్లను నిర్మిస్తోంది. ఇందులో 4 BHK, 5 BHK అపార్ట్మెంట్లను నిర్మించి అమ్మకానికి పెట్టనుంది. 4 BHK ఫ్లాట్లు 6,500 SFT, 8,300 SFT. 5 BHK ఫ్లాట్లు 13,000 SFT. అంటే ఇవన్నీ లగ్జరీ ఫ్లాట్స్ అని అర్థమవుతోంది. బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపట్టడం ప్రవాహానికి ఆటంకం కలిగించడం మాత్రమే కాదు, ఈ నిర్మాణాలు ఈ కన్స్ట్రక్షన్ కు కూడా ఇబ్బందే. తాజా వరదలకు శ్రీ ఆదిత్య వాంటేజ్ లోకి వచ్చిన వరద నీళ్లే దానికి నిదర్శనం. లగ్జరీ ఫ్లాట్స్ అంటూ కోట్లాది రూపాయలకు అమ్మేసుకోవాలనుకుంటున్న శ్రీ ఆదిత్య మేనేజ్మెంట్ ఈ అక్రమాలపై చెప్పే సమాధానమేంటి? రేపు మరింత వరద వస్తే అపార్ట్మెంట్ మునగదన్న గ్యారంటీ ఏంటి? మూసి ఉగ్రరూపం దాల్చితే నష్టపోయేదెవరు? బఫర్ జోన్లోకి చొచ్చుకెళ్లి నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రకృతి ప్రకోపిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పటి వరకు అనేక గుణపాఠాలు నేర్చుకున్నా ఇంకా బుద్ధి రాదా? ఈ నిర్మాణాలు రాత్రికి రాత్రి జరిగినవి కావు, 3 ఏళ్లుగా జరుగుతున్నాయి. ఇలా ఓపెన్ గా నదీ ప్రవాహంలో మట్టి నింపుతుంటే ఎవరికీ కనిపించదా? ఫెన్సింగ్ వేస్తున్న HMDA అధికారులు కళ్లు మూసుకుని కూర్చున్నారా? మరోవైపు ORR పరిధిలో చెరువులను చెరపట్టినా, ప్రవాహాలను అడ్డుకునేలా నిర్మాణాలు చేసినా బెండు తీస్తామంటోంది హైడ్రా. మరి మూసిని ఇలా అడ్డగోలుగా శ్రీ ఆదిత్య మూసేస్తోన్న సంగతి కనిపించటం లేదా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. మరో ప్రమాదం జరక్కముందే అధికారులు మేల్కొంటే మంచిది.